ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్కారం వంశీకృష్ణ గారు. నమస్కారం మేడం. ఎక్కువగా పిల్లలలో చాలామంది కూడా అంటే మా పిల్లలకి ఇది నేర్పించాను, డిసిప్లిన్ ఉంటుంది, పంక్చువాలిటీ ఉంటుంది, అయినా కూడా ఎందుకు వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు అన్న క్వశ్చన్ మార్క్ ప్రతి ఒక్క పేరెంట్కి అయితే వస్తూ ఉంటుంది. అసలు పేరెంట్స్ కూడా వాళ్ళకి అర్థమయ్యేలాగా రకరకాల విధానాలు పాటించి పిల్లలకి చెప్పడానికి ప్రయత్నించినా కూడా ఇంకా ఆ పేరెంటింగ్లో ల్యాకింగ్ అనేది మనం చూస్తూ ఉంటాం. అసలు పిల్లలకి ఏ విధంగా మనం నేర్పించాలి అంటారు? అసలు ఏ విషయాల్ని మనం పిల్లలకి ఖచ్చితంగా నేర్పించాల్సిన అవసరం ఉందంటారు వంశీ గారు? ఎస్ మేడం, మనం ఈ వీడియోలో ఏదైతే టాప్ 5 క్వాలిటీస్ పిల్లలకి నేర్పిస్తే వాళ్ళంతటా వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా ఇంకొకరి దగ్గర అంటే ఎలాంటి అవసరం రాకుండా స్వయంగా వాళ్ళు ఆ మంచి క్వాలిటీస్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఏ క్వాలిటీస్ నేర్పించాలనేది చూద్దాం మేడం. ఫస్ట్ వన్ వచ్చేసి గ్రాటిట్యూడ్ నేర్పించాలి మేడం పిల్లలకి. గ్రాటిట్యూడ్ అంటే ఏంటంటే కృతజ్ఞతాపూర్వకంగా ఉండడం అనమాట. ఈవెన్ అది అంటే గ్రాటిట్యూడ్ అనేది మనము ఏ వస్తువులకైతే ఈవెన్ మన సొసైటీలో కంప్లీట్గా అంటే మనం పుట్టినప్పటి నుంచి మనం ప్రతి ఒక్క వస్తువుకి కూడా మనం గ్రాటిట్యూడ్ అంటే మన పేరెంట్స్కి, మన టీచర్స్కి, మన తోటి ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ కూడా గ్రాటిట్యూడే ఉండాలన్నమాట. ఇలా గ్రాటిట్యూడ్ పిల్లల లోపల డెవలప్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి మేము ల్యాక్ ఉన్నాం అంటే మాకు ఇది లేదు అనే ఫీల్ పిల్లల లోపల రాదనమాట. కాబట్టి వాళ్ళు చాలా పాజిటివ్ లైఫ్ని లీడ్ చేయాలి అంటే ఫస్ట్ ఉన్నదానికి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానంటే గ్రాటిట్యూడ్ యొక్క గొప్ప సూత్రం, గొప్ప లా యూనివర్స్లో ఏముందంటే ఏ దానికైతే నువ్వు గ్రాటిట్యూడ్ చెప్తావో అట్లాంటివే నీకు అట్రాక్ట్ అవుతాయి. ఈవెన్ మనం మంచి విషయాలకు గ్రాటిట్యూడ్ చెప్తే మన లోపల మంచితనం బాగా డెవలప్ అవుతుంది. అంటే కాబట్టి గ్రాటిట్యూడ్ అనేది కంప్లీట్ లైఫ్ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆ గ్రాటిట్యూడ్ నేర్పాలి. అంటే వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో వాటన్నిటికీ వాళ్ళు కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. అంటే వాటితో హ్యాపీగా ఉన్నామనే ఫీల్ వాళ్ళ లోపల క్రియేట్ చేస్తే నాకు ఇది లోటు ఉంది అనేటువంటి భావన పిల్లల లోపల రాదు. దెన్ సెకండ్ వచ్చేసి పిల్లలకి ఖచ్చితంగా నేర్పించాల్సింది షేరింగ్ మేడం. అంటే ఈవెన్ మదర్ టిఫిన్ బాక్స్ పెట్టేటప్పుడైనా లేదు మన ఆ కాలనీలో అపార్ట్మెంట్లో ఆడుకుంటున్న పిల్లలకి కూడా వీళ్ళకి ఏమైనా తినడానికి ఇచ్చినా కూడా పక్కన ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేసుకోవాలి. అలా అని మొత్తం ఇవ్వడం కాదు, ఉన్న దాంట్లో ఎంతో కొంత పక్క వాళ్ళకి కూడా పెట్టాలనేది నేర్పించాలి. ఈ హ్యాబిట్ని మనం చిన్నప్పుడు నేర్పిస్తే వాళ్ళ లోపల ఇప్పుడు గ్రాటిట్యూడ్ డెవలప్ అయిందంటే ఖచ్చితంగా ఈ షేరింగ్ అనేది ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. సో ఇప్పుడు షేరింగ్ ఇవ్వడం వల్ల కూడా వాళ్ళ లోపల ఒక పాజిటివ్ ఇంటెన్షన్ ఉంటుంది. అంటే మనతో ఏదైనా ఉంటే అది ఇవ్వాలి, వేరొకరికి ఇవ్వాలి అనేది వస్తుంది. మన యూనివర్స్లో లా ఏముందంటే నువ్వు ఏదైతే ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. మంచి ఇస్తే మంచి, చెడు ఇస్తే చెడు. కాబట్టి మనం చేసేది మంచి. కాబట్టి ఆ షేరింగ్ నేర్పిస్తే వీళ్ళకి కూడా ఒక అద్భుతమైన ఒక పాజిటివ్ ఇంటెన్షన్ ఉంటుంది. సో ఇప్పుడు చిన్నతనంలో నేర్పించిన ఆ షేరింగ్ హ్యాబిటే ఫ్యూచర్లో పెద్దగైన తర్వాత పేరెంట్స్కి కూడా షేర్ చేయాలి. అంటే మనం ఏమైనా తెచ్చుకుంటే మనం ఒకరం తినడం కాదు, మన పేరెంట్స్కి కూడా పెట్టాలి, మన పేరెంట్స్ని కూడా కేర్గా చూసుకోవాలి అనే ఆ ఇంటెన్షన్, ఆ బీజం మనం చిన్నతనం నుంచే వాళ్ళ లోపల నాటిన వాళ్ళం అవుతాం. కాబట్టి షేరింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అవసరమైతే ఒక టిఫిన్ బాక్స్లో మన పిల్లలకి ఏదైనా ఫ్రూట్ ఇస్తే దాంట్లో ఎక్స్ట్రా ఫ్రూట్ ఇస్తే ఎవరైనా మీ ఫ్రెండ్స్ తెచ్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఒకవేళ 3 ఇడ్లీలు తింటే ఒక ఇడ్లీ ఎక్స్ట్రాగా పెట్టండి. ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి బాక్స్ తెచ్చుకునే వాళ్ళకి ఉంటే ఇవ్వండి. ఇలా షేరింగ్ చేయడం వల్ల మనం ఏది ఇస్తే అది తిరిగి వస్తుంది. అంటే మనకు ఒక కొటేషన్ ఉంటుంది అనమాట, బలహీనుడికి బలవంతుడు హెల్ప్ చేస్తే బలవంతునికి భగవంతుడు హెల్ప్ చేస్తాడు అనమాట. కాబట్టి అది షేరింగ్ తోటే సాధ్యమవుతుంది. మ్యాక్సిమం షేర్ చేసుకోవడం అనేది ప్రతి పిల్లలకి కూడా పేరెంట్స్ అనేది ఖచ్చితంగా నేర్పియాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి రీడింగ్. ఇది రీడింగ్ అనేది ఒక స్కిల్ మేడం. దీన్ని పిల్లల లోపల ఎంత బాగా డెవలప్ చేస్తే వాళ్ళ మైండ్ సెట్ని, వాళ్ళ లైఫ్ స్టైల్ని డిజైన్ చేసిన వాళ్ళలాగా పేరెంట్స్ తయారవుతారు అనమాట. ఎలా అంటే ఇప్పుడు అసలు పుస్తకాలు ఎందుకు చదవాలి అంటే మనం పుస్తకం చదివినప్పుడు మన బ్రెయిన్లో ఒక ఇమాజినరీ స్టేట్ రన్ అవుతుంది. అంటే ఒక స్టోరీ చదువుతుంటే ఆ స్టోరీని మనం ఊహించుకోగలుగుతాం మన ఇమాజినేషన్ పవర్ ద్వారా. అప్పుడు ఏమైతే అంటే న్యూరోకెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి మన బ్రెయిన్లో. ఆ ఇమాజినేషన్ చేసుకున్నప్పుడు న్యూరోకెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ న్యూరోకెమికల్స్ ప్రొడ్యూస్ అయినప్పుడు మనకు ఒక కొత్త బిలీఫ్ సిస్టమ్ రెడీ అవుతుంది. ఆ కొత్త బిలీఫ్ సిస్టమ్ రెడీ అయినప్పుడు మనకు కొత్త యాక్షన్స్ చేస్తాం. కొత్త యాక్షన్స్ చేసినప్పుడు కొత్త రిజల్ట్ వస్తుంది. అందుకే పుస్తకాలు చదివితే మనుషుల మైండ్ సెట్ వాళ్ళ లైఫ్ టైం మొత్తం మారడానికి రీజన్ అది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా రీడింగ్ హ్యాబిట్ పేరెంట్ దగ్గరుండి నేర్పించాలి. ఇప్పుడు నేనేమంటానంటే పిల్లలకు రీడింగ్ హ్యాబిట్ నేర్పించాలి అంటే ఫస్ట్ పేరెంట్స్ చదవాలి. ఈవెన్ అది మీ బిజినెస్ డెవలప్మెంట్ గురించి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా న్యూస్ పేపర్ కావచ్చు, ఏదైనా స్టోరీ బుక్ కావచ్చు, ఒక పర్సనాలిటీ బుక్ కావచ్చు. మీరు కూడా అలాంటివి చదువుతుంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. అంటే మీ బిహేవియర్ని రోల్ మోడల్గా మీ పిల్లలు స్వీకరిస్తారు. కాబట్టి
మీరు రీడింగ్ హ్యాబిట్ మీ పిల్లల్లో డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా ఫస్ట్ మీరు చేయాలి. ఈ రీడింగ్ హ్యాబిట్ నుంచే నేను చెప్పాను కదా, న్యూరోకెమికల్స్, న్యూరోబాండ్స్, తర్వాత న్యూ బిలీఫ్ సిస్టమ్, తర్వాత న్యూ యాక్షన్స్, తర్వాత న్యూ రిజల్ట్. కాబట్టి వ్యక్తి మారడానికి పుస్తకం అనేది అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. నేను ఇంకొక చిన్న సజెషన్ ఏమి ఇవ్వాలనుకుంటున్నా అంటే, చాలామంది ఈ మధ్య కాలంలో బర్త్డేస్ చూస్తుంటే చాలా బాధేస్తుంటుంది అనమాట. అంటే కేక్స్ పూసుకోవడము, ఎక్కువగా డబ్బులు వేస్ట్ చేయడం, ఇట్లాంటివి. నేనేమంటున్నా అంటే, ఒకవేళ మీ ఫ్రెండ్ బర్త్డేకి మీరేమన్నా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఒక కేకో, మళ్ళీ రెస్టారెంట్లకి వెళ్ళి ఆ బిర్యానీస్ తినడము అట్లాంటివి ఆపేసి ఒక పుస్తకం ఇవ్వండి, వాళ్ళ లైఫ్ చేంజ్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి అనవసరమైన ఖర్చులు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి ఒక పుస్తకాన్ని గిఫ్ట్ ఇస్తే మీరు లైఫ్లో వాళ్ళ లైఫ్ కంప్లీట్గా చేంజ్ చేసిన వాళ్ళు తయారవుతారు అనమాట. నెక్స్ట్, పేరెంట్ పిల్లలకి నేర్పాల్సిన 4th స్కిల్ ఏదైనా ఉందంటే ఎక్స్ప్రెస్ చేయడం. చాలా మంది పిల్లలు వాళ్ళ లోపల ఉన్నటువంటి భావాల్ని పేరెంట్స్ ముందు ఎక్స్ప్రెస్ చేయాలంటే భయపడతారు. ఎందుకంటే మా మమ్మీ ఏమనుకుంటారో, మా నాన్న ఏమనుకుంటారో. సో ఒకవేళ పిల్లలు ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే కొత్త ఆలోచన వచ్చినా మీకు షేర్ చేయాలన్నా, లేదు వాళ్ళ జీవితంలో జరిగిన విషయాలు మీకు షేర్ చేయాలన్నా, పేరెంట్స్ ఒక క్వాలిటీ టైం మీ పిల్లల దగ్గర స్పెండ్ చేసినట్లయితే వాళ్ళకి మీకు మధ్య ఒక మంచి కమ్యూనికేషన్ బిల్డ్ అవుతుంది. ఆ కమ్యూనికేషన్ బిల్డ్ అయినప్పుడు వాళ్ళు ఏ విషయానైనా మీ ముందర చాలా ఈజీగా ఎలాంటి భయం లేకుండా ఎక్స్ప్రెస్ చేస్తారనమాట. ఒకవేళ మీ పిల్లలు ఏదైనా షేర్ చేసినప్పుడు ఒకవేళ దాంట్లో తప్పు ఉంటే కూడా ఫస్ట్ మీరు యాక్సెప్ట్ చేయండి. ఇప్పుడు వాళ్ళు అడల్ట్ ఉంటే మీరు కూడా ఒక అడల్ట్ మైండ్ సెట్ లాగా ఆలోచించి అడల్ట్ టు అడల్ట్ పేరెంటింగ్ స్టైల్ అక్కడ రోల్ చేసి ఆ పిల్లలకి ఎలా చెప్తే అర్థమవుతుందో ఆ వేలో చెప్పండి. అంతేకాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయటికి వెళ్ళినాం, నువ్వు అక్కడ ఎందుకు చూస్తున్నావు, అలా ఎందుకు చూస్తున్నావు, ఇట్లాంటివి కొన్ని చెప్తున్నా అనుకోండి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదైనా ఒక విషయం మీ పేరెంట్గా మీ ముందర చెప్తున్నారు, నువ్వు దాంట్లో ఎందుకు వెళ్ళావు, మీ ఫ్రెండ్స్తో పాటు ఎందుకు వెళ్ళావు, అక్కడ నిన్ను ఎవరు వెళ్ళమన్నారు, ఇట్లాంటివి చెప్పకుండా ఒకవేళ మాన్పించాలి అంటే కూడా వాళ్ళకు ఆ ఎక్స్ప్రెస్ చేసే ఆ టైం మీరు ఇచ్చిన, ఆ స్పేస్ మీరు ఇచ్చిన, వాళ్ళు ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్రెస్ చేస్తారు. అలా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మీరు కూడా వాళ్ళ వేలోకి దిగి, చైల్డ్ టు చైల్డ్ పేరెంటింగ్గా, అడల్ట్ టు అడల్ట్ పేరెంటింగ్గా దిగి ఆ స్థాయిని అర్థం చేసుకొని అప్పుడు మీకు మార్చడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు వాళ్ళు చాలా పాజిటివ్ వేలో తీసుకుంటారు. అంతేకాని మీరు భయపెట్టి లేకుంటే వాళ్ళని ఏదో తిట్టినట్టుగా అలా చేశారనుకోండి, వాళ్ళు నెక్స్ట్ టైం మీ దగ్గర ఏదైనా చెప్పడానికి కూడా ఆలోచిస్తారు. కాబట్టి ప్రతి పేరెంట్ పిల్లలకి ఆ ఎక్స్ప్రెస్ చేసే స్కిల్స్, ఆ స్పేస్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. సో నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి పిల్లల దగ్గర కొత్తగా ఏదైనా ప్రయత్నం చేయనియండి. మన ఇండియన్ పేరెంటింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, చాలామంది పేరెంట్స్ కూడా మదర్ సెంట్రిక్ అండ్ పేరెంటింగే ఉంటుందన్నమాట. అంటే ఎక్కువ మంది పిల్లలు తల్లి దగ్గర పెరగడం లాంటివి అట్లాంటివి ఉంటుంది. ఫాదర్ డామినేటింగ్ పేరెంటింగ్ ఉంటుంది, మదర్ సెంట్రిక్ పేరెంటింగ్ ఉంటుంది అనమాట. అయితే దీంట్లో ఎక్కువ శాతం పిల్లలు ఎందుకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొత్తగా ట్రై చేయలేకపోతున్నారని రీసెర్చ్ చేస్తే, పిల్లలకట చిన్నప్పటి నుంచి వాళ్ళు అడల్ట్ ఏజ్ వచ్చే వరకు చాలామంది పేరెంట్స్ దాదాపు 1,50,000 సార్లు నో అని వాళ్ళ మైండ్లో ఫీడ్ చేస్తారంట. అంటే వాళ్ళు ఈవెన్ ఒక చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏదైనా వస్తువు చేస్తే, అలా చేయకూడదు, ఆగు, అలా చేయకూడదు, నీకు తెలీదు, ఆగు, ఇలా చేయొద్దు, ఇలా చేయొద్దు, ఇలా చేయొద్దు, ఇలా చేయొద్దు, ఇలా రిపీటెడ్గా 1,50,000 సార్లు వాళ్ళ మైండ్ ఫీడ్ తీసుకున్నారు. అంటే ఒకసారి అన్నా, 2 సార్లు అన్నా, లేదు పదే పదే అంటున్నా, నెక్స్ట్ అది మన సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ చేసుకున్నదంటే నెక్స్ట్ టైం మనం ఏదైనా చేయాలనుకుంటే వెంటనే ఆ సబ్ కాన్షియస్ మైండ్లో ఏదైతే స్టోర్ అయి ఉందో అదే మనకు ట్రిగర్ అవుతుంటుంది. అంటే లోపల ఏది ఉందో బయటికి అదే వస్తుంది. ఇన్పుట్ అవుట్పుట్, లోపల ఇన్పుట్ నో 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 అని అన్నిసార్లు ఫీడ్ చేసినప్పుడు అవుట్పుట్ కూడా నో వస్తుంది. అంటే వీళ్ళు ఒకవేళ చదివినా, కొత్త కొత్త క్రియేటివ్ థాట్స్ వచ్చినా కూడా వీళ్ళు ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయాలి అనుకున్నప్పుడు సబ్ కాన్షియస్లో ఏముంది, నో నో. 1,50,000 సార్లు నెగిటివ్ థాట్స్ వాళ్ళ లోపల ఫీడ్ చేసినప్పుడు వాళ్ళు పాజిటివ్ చేయడానికి ముందుకు రావట్లేదు. కాబట్టి దయచేసి పేరెంట్స్కి నేను ఏం చెప్తున్నానంటే, చెప్పే విధానం మార్చండి. అంటే వాళ్ళకి ఏం చేయొద్దో కాదు, ఎలా చేయాలో నేర్పించే ప్రయత్నం చేయండి. సో ఖచ్చితంగా ఒక పేరెంట్ ఈ 5 హ్యాబిట్స్ కన్నా పిల్లలకి నేర్పిస్తే వాళ్ళని ఒక బెటర్ వేలో తీర్చిదిద్దిన వాళ్ళు అవుతారు. మీ అందరి కోసమే ఒకవేళ ఎలాంటి స్టడీ స్కిల్స్ ఉంటాయి, ఎలా మేము స్టడీస్లో ఈజీ కావాలి, మేము కూడా టాపర్ ఎలా అవ్వాలి అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సండే కూడా మనం మెమరీ అండ్ స్టడీ స్కిల్స్కి సంబంధించి ఎగ్జామ్ ఫియర్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, అంటే ఒక స్టూడెంట్కి ఏదైతే అవసరమో, అంటే వాళ్ళ స్టడీస్లో వాళ్ళు ఈజీగా వాళ్ళు ముందుకు వెళ్ళాలంటే ఏ స్కిల్స్ వాళ్ళకు ఉంటే వాళ్ళు స్టడీస్ని ఇబ్బందిగా ఫీల్ అవ్వరో అలాంటి అన్ని స్కిల్స్ ఏమేమి ఉంటాయి, ఎలా నేర్చుకోవాలనే విషయాల పట్ల ప్రతి సండే రోజు కూడా మనం డెమో క్లాస్ని కండక్ట్ చేయబోతున్నాము. ఆ డెమో క్లాస్కి అటెండ్ అవుతే మీకు ఇంకా క్లియర్గా అసలు ఏమేమి స్కిల్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి అనే విషయాల పట్ల మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది. ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాల్ చేస్తే మా టీం పూర్తి డీటెయిల్స్ అందిస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.